హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ యూనివర్స్లో ఇప్పటికే మనము చాలా శక్తివంతమైన ఆయుధాలను మరియు చాలా శక్తివంతమైన సూపర్ హీరోస్ని మరియు సూపర్ విలన్స్ని కూడా చూసాము. అయితే వీటితో పాటు మనము మార్వెల్ యూనివర్స్ని ఒక చిటికతో అంతం చేసే అతి శక్తివంతమైన అనంత మనులను కూడా చూసాము. వాటినే మనము ఇన్ఫినిటీ స్టోన్స్ అని కూడా అంటాము. మార్వెల్లో ఇప్పటికే వీటి గురించి బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఐ థింక్ వీటి గురించి ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి తెలుసు అనుకుంటా. అయినా కూడా మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావు బ్రో అని నన్ను అడిగితే, దాదాపు ఇన్ఫినిటీ సాగా అయిపోయి 6 years అవుతుంది. చాలామందికి మూవీస్ చూసినా కూడా వీటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, అలాగే కొంచెం కన్ఫ్యూజ్గా కూడా ఉండొచ్చు. అందుకే ఒకసారి మళ్ళీ వీటి గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎలా పుట్టాయి, మార్వెల్ యూనివర్స్లో మొత్తం ఎన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి, ఇవి ఏ ప్లేసెస్లో ఉంటాయి, వీటిని ఎవరు సేవ్ చేస్తూ ఉంటారు, వీటి పవర్స్ ఏంటి, ఇవి ఎలా యూనివర్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి, అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇవి ఏమైపోయాయి, ప్రజెంట్ మల్టీవర్స్ సాగాలో వీటిని ప్రయోగించవచ్చా, ఎందుకని వీటిని టీవీలో పేపర్ వెయిట్స్గా యూజ్ చేస్తున్నారు, ఇంతకీ మార్వెల్ కామిక్స్లో ఉన్న ఈ ఇన్ఫినిటీ స్టోన్ స్టోరీకి మరియు లైవ్ యాక్షన్లో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్ స్టోరీకి డిఫరెన్స్ ఏంటి, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే మామూలుగా ఉండదు, మీకు ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో దొరుకుతుంది. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెండు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్వెల్ కామిక్స్లో మొత్తము 7 ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే ఉన్నాయి, కానీ లైవ్ యాక్షన్ మార్వెల్ యూనివర్స్లో మాత్రము మనకు ఓన్లీ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ని చూపించారు. మనము మార్వెల్ కామిక్స్లో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పూర్తి ఆరిజిన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ కూడా 7 స్టోన్స్ కాదు, ఒక కాస్మిక్ బీయింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరు నెమిసిస్. మార్వెల్ యూనివర్స్ పుట్టిన తర్వాత కొన్ని పవర్ఫుల్ కాస్మిక్ క్యారెక్టర్స్ అయితే పుట్టాయి. ఆ కాస్మిక్ క్యారెక్టర్స్లో ఒకటే ఈ నెమిసిస్. నెమిసిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్లో ఒకటి. తను అనుకుంటే రియాలిటీని ఎలాగైనా చేంజ్ చేయగలదు. నెమిసిస్ ఒక జెండర్ ఫ్లూయిడ్, అంటే ఆడ కాదు మగ కాదు. అలాగే తన యూనివర్స్లో ప్రతి ఒక్క చోట ఉంటుంది. మార్వెల్ కామిక్స్లో ఉన్న 7 ఇన్ఫినిటీ స్టోన్స్ని తను తప్ప ఎవరు కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయలేరు, ఎందుకంటే తానే ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ కాబట్టి. అయితే నెమిసిస్ ఎలా ఈ స్టోన్స్ని క్రియేట్ చేసింది అనే విషయానికి వస్తే, తనలో ఉన్న పవర్స్ మొత్తాన్ని నెమిసిస్ ఈ 7 పవర్ఫుల్ ఇన్ఫినిటీ స్టోన్స్గా అయితే చేంజ్ చేసింది. ఆ విధంగా ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటిని కూడా తన కిరీటం మీద అయితే పెట్టుకుంటుంది. అయితే ఈ నెమిసిస్ దగ్గర ఉన్న ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ కూడా మార్వెల్ యూనివర్స్లో ఎలా చెల్లా చెదురైపోయాయో తెలుసుకుందాం. నెమిసిస్ అని ఒక కాస్మిక్ బీయింగ్ పుట్టి కొన్ని వందల వేల యుగాలు అయితే అయి ఉంటుంది. కాబట్టి ఈ నెమిసిస్ ఒంటరిగానే జీవిస్తూ ఉంటుంది. అలా కొన్ని యుగాలు గడిచిన తర్వాత తను ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి తన యూనివర్స్లో కొన్ని లివింగ్ బీయింగ్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఆ లివింగ్ బీయింగ్స్ అన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత ఈవిల్గా అయితే చేంజ్ అయ్యి ఒకదానిని ఒకటి చంపుకోవడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఇది చూసిన నెమిసిస్ ఆ యూనివర్స్ని మరియు ఆ లివింగ్ బీయింగ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలా ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా చివరికి తన ఒంటరితనాన్ని తట్టుకోలేక తాను త్యాగం చేసుకొని చనిపోతుంది. తను డిస్ట్రాయ్ అవ్వడంతో మార్వెల్ యూనివర్స్లో ఒక బిగ్ బ్యాంగ్ అనేది జరుగుతుంది. అలా తన దగ్గర ఉన్న 7 ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి మార్వెల్ యూనివర్స్లో చల్లా చెదురైపోతాయి. ఇది మార్వెల్ కామిక్ ఆరిజిన్ స్టోరీ. ఇంకా లైవ్ యాక్షన్ స్టోరీ ఏంటో కూడా చూద్దాం. మార్వెల్ లైవ్ యాక్షన్లో మనకు నెమిసిస్ని వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వీళ్ళకు తగ్గట్టు ఒక సపరేట్ స్టోరీని అయితే వీళ్ళు రాసుకున్నారు. అయితే మార్వెల్ యూనివర్స్లో ఒక బిగ్ బ్యాంగ్ జరిగి యూనివర్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా అప్పుడే ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇంకా యూనివర్స్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి యూనివర్స్లో చిందరవందర అయ్యి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వీటి శక్తిని తెలుసుకున్న సెలిస్టియల్స్ వీటిని యూజ్ చేసేవాళ్ళు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ మూవీలో మనము ఒక సీన్ అయితే చూస్తాం. అదే ఒక సెలిస్టియల్ పవర్ స్టోన్ అయితే యూజ్ చేస్తాడు. ఈ విధంగా ఈ అనంతమనులు చేతులు మారుతూ కొన్ని చోట్ల అలానే ఉండిపోయాయి. అంతేకాకుండా వీటి అద్భుతమైన శక్తులు తెలుసుకున్న కొంతమంది లేదా కొన్ని తెగలు ఈ అనంతమనులు చెడ్డవాళ్ళ చేతికి దొరికితే ఈ విశ్వమే నాశనం అవుతుంది, అందుకని వీటిని కొన్ని వందల వేల సంవత్సరాల నుండి రక్షిస్తూ ఉంటారు. ఇది మార్వెల్ లైవ్ యాక్షన్ స్టోరీ. ఇప్పుడు మనము మార్వెల్ యూనివర్స్లో మరియు మార్వెల్ కామిక్స్లో మొత్తం ఎన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి, వాటి పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటో తెలుసుకుందాం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మొత్తము 7 ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే ఉన్నాయి. అంటే మనకు లైవ్ యాక్షన్లో ఓన్లీ 6 చూపించారు. ఎందుకని మార్వెల్ లైవ్ యాక్షన్లో ఆ ఒక్క స్టోన్ని చూపించలేదు అనే దాని గురించి కూడా మనము మాట్లాడుకుందాం. నెంబర్ 1 స్పేస్ స్టోన్. ఈ స్పేస్ స్టోన్ని మనము
కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్లో చూస్తాం. ఈ స్పేస్ స్టోన్నే టెసరెట్ అని కూడా అంటాం. ఇది ఒక క్యూబ్ షేప్లో ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోన్ స్పేస్కి సంబంధించింది. ఒక సందర్భంలో ఈ స్పేస్ స్టోన్ ఆస్గార్డ్లో ఉండేది. అయితే కొంతమంది చెడ్డవాళ్ళ వల్ల ఈ స్టోన్కి ప్రమాదం ఉందని తెలుసుకున్న ఓడిన్ దీన్ని ఎర్త్ మీద అయితే దాచి ఉంచుతాడు. అయితే వరల్డ్ వార్ 2 సమయంలో ఈ టెసరైట్ని రెడ్ స్కల్ కనిపెడతాడు. అలా ఈ స్టోన్ మనకు కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్లో కనిపిస్తుంది. దీని పవర్స్ విషయానికి వస్తే దీనితో స్పేస్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు లేదా మ్యానిపులేట్ చేయొచ్చు. ఈ స్టోన్ ద్వారా మనము మార్వెల్ యూనివర్స్లో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వచ్చు. ఎనిమిస్ని పాకెట్ డైమెన్షన్లో ట్రాప్ చేయొచ్చు. ఈ స్టోన్కి ఇంకో అద్భుతమైన పవర్ ఏంటంటే దీనితో ఎవరినైనా మనము మ్యానిపులేట్ చేయొచ్చు, అలాగే రియాలిటీని చేంజ్ చేయొచ్చు. నెంబర్ 2 మైండ్ స్టోన్. ఈ మైండ్ స్టోన్ని మనము చాలా మూవీస్లో అయితే చూసాము. ద అవెంజర్స్ మూవీలో లోకీ సెప్టర్లో మనము ఈ స్టోన్ అయితే చూడవచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే విజన్ హెడ్ మీద ఉండేదే ఈ మైండ్ స్టోన్. ఈ స్టోన్ మార్వెల్ యూనివర్స్లో చాలా చేతులు అయితే మారుతూ లాస్ట్కి థానస్ దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా థానస్ లోకీని సర్చ్ చేసుకుని సెప్టర్లో ఆ స్టోన్ని పెట్టి లోకీకి చిటోరి ఆర్మీని ఇచ్చి ఎర్త్ని అయితే ఇన్వైట్ చేయమని పంపుతాడు. అది కూడా మిగిలిన స్టోన్స్ కోసం. కానీ మనవాడు దాన్ని తన ప్రయోజనానికి అయితే యూజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత అవెంజర్స్ లోకీని డిఫీట్ చేసి ఆ సెప్టర్ని అయితే తీసేసుకుంటారు. ఇంకా ఈ మైండ్ స్టోన్ పవర్స్ విషయానికి వస్తే మైండ్ స్టోన్తో ఎవరి మైండ్ అయినా కంట్రోల్ చేయొచ్చు, ఇల్యూజన్స్ని క్రియేట్ చేయొచ్చు, మైండ్స్ని రీడ్ చేయొచ్చు. ఈ స్టోన్ తన ఓనర్కి ఇంటెలిజెన్స్ని అయితే పెంచుతుంది, అల్టిమేట్ పవర్స్ని అయితే అన్లాక్ చేస్తుంది. నెంబర్ 3 రియాలిటీ స్టోన్. ఈ స్టోన్కి ఇంకో పేరు వచ్చేసి ఎయిథర్. ఈ స్టోన్ని మనము థోర్ ది డార్క్ వరల్డ్లో చూడవచ్చు. చెప్పాలంటే ఈ స్టోన్ ఫ్లూయిడ్ లిక్విడ్లో ఉంటుంది. ఈ స్టోన్ కూడా ఆస్గార్డ్లో ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మెలికత్ ఈ స్టోన్ని యూజ్ చేసి మొత్తం యూనివర్స్ని డార్క్నెస్లోకి తీసుకురావాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఓడిన్ తండ్రి అయిన బోర్ ఈ స్టోన్ని యూనివర్స్లో లోతైన ప్రదేశంలో అయితే దాచిపెడతాడు. ఆ తర్వాత ఇది జేన్ ఫాస్టర్ బాడీలోకి రావడం, దానికోసం మళ్ళీ మెలికత్ రావడం జరుగుతుంది. ఇంకా ఈ స్టోన్ పవర్స్ విషయానికి వస్తే రియాలిటీని మ్యానిపులేషన్ చేయొచ్చు. అలాగే మీరు ఇన్ఫినిటీ వార్ మూవీ చూసినట్లయితే అందులో థానస్ డ్రాక్స్ని బ్లాక్స్ లాగా చేస్తాడు, ఇంకా మ్యాండేస్ని రిబ్బన్స్ లాగా కట్ చేస్తాడు. ఇంకా తను ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసిన ఆ గ్రహాన్ని ఒక బ్యూటిఫుల్ గ్రహంలా చూపిస్తాడు. అంటే ఈ రియాలిటీ స్టోన్ని యూజ్ చేసి రియాలిటీని తనకు తగ్గట్టు చూపించుకోవచ్చు. నెంబర్ 4 పవర్ స్టోన్. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీలో మనం ఫస్ట్ టైం ఈ పవర్ స్టోన్ అయితే చూడవచ్చు. ఇది ఒక రౌండ్ షేప్ ఆర్బ్లో ఉంటుంది. కనీసం దీన్ని టచ్ కూడా చేయలేరు. స్టార్ లార్డ్ అయితే దీన్ని దొంగిలిస్తాడు. లాంగ్ ఎగో ఈ పవర్ స్టోన్ని సెలెస్టియల్స్ యూజ్ చేసినట్టు మనకు చూపించారు. ఆ తర్వాత దీన్ని రానిన్ కూడా యూజ్ చేస్తాడు. ఆ తర్వాత ఇది థానస్ చేతిలోకి అయితే వెళ్తుంది. ఇంకా ఈ పవర్ స్టోన్ విషయానికి వస్తే దాని పేరులోనే ఉంది పవర్ అని. ఈ స్టోన్ తన ఓనర్కి అల్టిమేట్ పవర్ని ఇంకా అల్టిమేట్ స్ట్రెంగ్త్ని అయితే ఇస్తుంది. ఒక దెబ్బతో ప్లానెట్స్ కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు. నెంబర్ 5 టైమ్ స్టోన్. మనందరికీ బాగా తెలిసిన టైమ్ స్టోన్ ఇది. మన డాక్టర్ స్ట్రేంజ్ మెడలో ఉన్న ఐ ఆఫ్ అగమాటోలో ఈ స్టోన్ అయితే ఉంటుంది. అలాగే టైమ్ స్టోన్ అనేది సీక్రెట్ టైమ్ లైన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి అవెంజర్స్ ఎండ్ గేమ్లో హల్క్కి యాన్షియంట్ వన్ ఈ విషయాలన్నీ కూడా చెప్తుంది. ఒక సీక్రెట్ టైమ్ లైన్ని ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అందులో నుండి టైమ్ స్టోన్ని తీసేసినప్పుడు ఇంకో ఆల్టర్నేట్ టైమ్ లైన్ అనేది క్రియేట్ అవ్వడం మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే టైమ్ స్టోన్ చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా దీని పవర్స్ విషయానికి వస్తే టైంని మ్యానిపులేట్ చేయొచ్చు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని కూడా చేంజ్ చేయొచ్చు. నెంబర్ 6 సౌల్ స్టోన్. ఈ సౌల్ స్టోన్ని మనము అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో చూస్తాం. 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో కల్లా ఈ స్టోన్ చాలా స్పెషల్, అంతేకాకుండా చాలా డిఫరెంట్. ఈ స్టోన్ మార్వెల్ యూనివర్స్లో వార్మేర్ అనే గ్రహం మీద ఉంటుంది. అంతేకాకుండా టెసరెట్ వల్ల కర్స్ పొందిన రెడ్ స్కల్ సౌల్ స్టోన్కి గార్డెనర్గా ఉంటాడు. ఈ స్టోన్ ఎప్పటి నుంచో అక్కడే ఉంటుంది. ఈ స్టోన్ని పొందాలంటే బలి ఇవ్వాలి, అంటే మనకు ఇష్టమైన వాళ్ళు అక్కడ చనిపోవాలి. అందుకే థానస్ గమోరాని అక్కడ బలిస్తాడు. అంతేకాకుండా ఈ స్టోన్ కోసం బ్లాక్ విడో కూడా చనిపోతుంది. అప్పుడే ఈ స్టోన్ వాళ్ళకు దక్కుతుంది. ఇంకా దీని పవర్స్ విషయానికి వస్తే చనిపోయిన వాళ్ళను బ్రతికించవచ్చు, అలాగే సౌల్ వరల్డ్లోకి యాక్సెస్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్టోన్తో ఒక దేవుడిలాగా మనుషుల యొక్క చావు బ్రతుకులను డిసైడ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది ఇతర ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్స్ని పెంచుతుంది. ఇంక ఇవి మార్వెల్ లైవ్ యాక్షన్లో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్. అయితే కామిక్స్లో ఒక ఎక్స్ట్రా స్టోన్ అయితే ఉంది, దాని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. అలాగే ఎందుకు ఈ ఇన్ఫినిటీ స్టోన్ని మనకు లైవ్ యాక్షన్లో చూపించలేదు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మార్వెల్ కామిక్స్లో ఇంకో ఇన్ఫినిటీ స్టోన్ వచ్చేసి జెమ్ స్టోన్. నేను ఫస్ట్లో చెప్పిన నెమిసిస్ కిరీటం మీద ఈ స్టోన్ ఉంటుంది. ఈ స్టోన్ గురించి మార్వెల్ కామిక్స్
కామిక్స్లో పెద్దగా మెన్షన్ చేయలేదు. అయితే మార్వెల్ కామిక్స్లో ఉన్న ఒక స్టోరీ ఏంటంటే ఈ 6 ఇన్ఫినిటీ స్టోన్స్తో పాటు ఈ 7th జెమ్ స్టోన్ని కంబైన్ చేసినప్పుడు డెస్ట్రాయ్ అయిపోయిన నెమిసిస్ మళ్ళీ తిరిగి వస్తుంది. అలా ఒక స్టోరీ లైన్లో లోకి డిఫరెంట్ ఆల్టర్నేటివ్ టైమ్స్లోకి వెళ్ళి అన్ని స్టోన్స్ని కంబైన్ చేసినప్పుడు నెమిసిస్ మళ్ళీ పుడుతుంది. ఇంకప్పుడు డిఫరెంట్ టైమ్ లైన్స్లోంచి హీరోస్ అందరూ వచ్చి నెమిసిస్తో ఫైట్ చేసి డిఫీట్ చేస్తారు. ఇది జెమ్ స్టోన్ యొక్క స్టోరీ. అయితే మార్వెల్ లైవ్ యాక్షన్లో ఈ స్టోరీని చూపిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని మార్వెల్ వాళ్ళు డిఫరెంట్గా స్టోరీ రాసుకున్నారు. మార్వెల్ యూనివర్స్లో ఈ 6 ఇన్ఫినిటీ స్టోన్స్కి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క స్టోన్ కూడా ఒక్కొక్క దాన్ని నియంత్రించగలవు. ఇలా ఈ 6 అనంతమనులు యూనివర్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇందులో ఉన్న ఒక్క స్టోన్ని కూడా చెడుగా యూజ్ చేస్తే మొత్తం యూనివర్స్ నాశనం అవుతుంది. అందుకే ఈ స్టోన్స్ యూనివర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ప్రజెంట్ మల్టీవర్స్ సాగాలో ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, మరియు వీటిని యూజ్ చేయొచ్చా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అవెంజర్స్ ఎండ్ గేమ్లో అవెంజర్స్ అందరూ కూడా పాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. మళ్ళీ స్నాప్ వేసి అందరిని సేవ్ చేసి తర్వాత యూనివర్స్ బ్యాలెన్స్ కోసం కెప్టెన్ టైం ట్రావెల్ చేసి ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ని వాటి ప్లేస్లో పెట్టి వస్తాడు. ఈ విధంగా మళ్ళీ యూనివర్స్ అనేది బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇంకా మల్టీవర్స్ సాగాలో వీటిని యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు అవసరం వస్తే. ఇన్ కేసు విలన్స్ ఆర్ హీరోస్ ఈ మల్టీవర్స్ సాగాలో ఈ స్టోన్స్ని యూజ్ చేస్తే మాత్రం యూనివర్స్ అనేది నాశనం అవడానికి కారణమవుతుంది. ఇన్ కేస్ మార్వెల్ వాళ్ళు స్టోన్స్ని మల్టీవర్స్ సాగాలోకి తీసుకొస్తే స్టోరీ అనేది వేరే వేలో వెళ్ళిపోతుంది. అందుకే మార్వెల్ ఇన్ఫినిటీ స్టోన్స్ని ఈ స్టోరీ లైన్లోకి తీసుకురాలేదు. ఇంకా తర్వాత టీవీలో ఎందుకని ఈ పవర్ఫుల్ ఇన్ఫినిటీ స్టోన్స్ని పేపర్ వెయిట్స్గా యూజ్ చేస్తున్నారు అనేది చూద్దాం. సింపుల్, టీవీ అనేది మల్టీవర్స్కి అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ స్టోన్స్ అనేవి యూజ్లెస్, అంటే పనిచేయవు. అందుకే వీళ్ళు ఈ స్టోన్స్ని పేపర్ వెయిట్స్గా యూజ్ చేస్తారు. ఇంక ఇది గైస్ వీడియో. ఇన్ఫినిటీ స్టోన్స్ మీద మీకున్న ప్రతి ఒక్క డౌట్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.